అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మెంతి గింజల నుంచి మొక్కలు వస్తాయి కదా, ఆ మొక్కల నుంచి కాయలు వచ్చే వరకు మొక్కలను అలాగే ఉంచేసాను. వాటిలోంచి గింజలు తీసాను. ఎలా ఉన్నాయి ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ కనిపిస్తుందో చూడండి, ఇవి మెంతి కాయలు, మెంతి మొక్కల నుంచి వచ్చినవి. ఇలా ఎండిపోయే వరకు, బాగా ముదిరి ఎండిపోయే వరకు అలా మొక్కల మీదనే ఉంచాను అనమాట. ఇలా ఎండిపోయిన తర్వాత గింజలు తీసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. బయట కొనుక్కుంటాం కదా మెంతులు, వాటికంటే కాస్త చిన్న సైజులోనే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ఇలా మెంతులు కాయలు వచ్చే వరకు అలా వదిలేసాను మెంతి కూరని. ఒక 4-5 మొక్కలు వదిలేసాను, వాటి నుంచి ఇలా మెంతి కాయలు వచ్చాయన్నమాట. ఇలా ఒక కాయలో నుంచి వచ్చిన గింజలు ఇవి. ఇంకా అన్ని కాయలకి తీసి ఎన్ని గింజలు వస్తాయో చూపిస్తాను. ఈ గింజలన్నీ మళ్ళీ మెంతి కూర కోసం వేద్దామని అనుకుంటున్నాను ఈసారి. చూసారా, మొత్తం ఇన్ని గింజలు అయితే వచ్చాయి. ఈ గింజలన్నీ మళ్ళీ మట్టిలో వేసేస్తాను మెంతి కూర కోసం. ఈ టబ్లో అయితే మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది, చుట్టూరా మెంతి మొక్కలు ఉన్నాయి ఆల్రెడీ, మెంతి కూర ఇంతకు ముందు పెట్టినవి. మధ్యలోది నేను కోసేసాను, అందుకు ఖాళీగా ఉంది. అక్కడ ఇంకక్కడ వేసేసాను. అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఎల్లో కలర్గా. అవి మళ్ళీ కాస్త మట్టి పైన వేస్తే సరిపోతుంది. నీళ్లు పట్టినప్పుడు కానీ అలా చెదిరిపోకుండా ఉంటాయి విత్తనాలు. ఇలా కాస్త మట్టి లోపలికి అనేసి కొంచెం పైన అలా మట్టి చల్లేస్తే బాగా మొలకొస్తాయి అన్నమాట. ఇంకా అలా అన్నీ సరిపోయాక కొంచెం పైన నీళ్ళు చిలకరించినట్టుగా అలా పోసాను, గింజలన్నీ లోపలికి బయటికి కనిపించకుండా. మళ్ళీ మొలకొచ్చిన తర్వాత కూడా చూపిస్తాను. ఈ గింజలు మొలకొస్తాయి రావా అని డౌట్గా ఉండినాను నేను, కానీ బాగా మొలకొచ్చాయి అన్ని. 4-5 రోజులు టైం అయితే పట్టింది. 4-5 రోజుల తర్వాత అన్ని మొలకొచ్చాయి, బాగా వచ్చాయి. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు వచ్చాయి చూడండి, మెంతులు. నేను పండించిన కాయల్లోని విత్తనాలే అన్నమాట ఇవి. ఒక వారం తర్వాత ఇలా పెరిగాయి. చూపించాను కదా కాయలు ఎండిపోయాక విత్తనాలు వేస్తానని. ఆ విత్తనాలు వేసినవి ఇవి మొలకలు. ఇక్కడ ఇలా వచ్చాయి. ఇంకా ఈ పెద్దగా ఉన్నాయి చూడండి చుట్టూరా. ఇవి నేను మొత్తం టబ్ మొత్తం మెంతికూర వేస్తే ఇవి వదిలేసాను ఇలా మళ్ళీ కాయల కోసమని. చూసారా, పువ్వులు వచ్చాయి ఇక్కడ. ఇది బాగా కనిపిస్తుంది చూడండి. ఇంకా ఇదిగోండి చిన్న చిన్నగా తెల్లగా, ఇదిగోండి పువ్వులు. ఇక్కడ పిందె కూడా, చిన్న కాయ పిందె వచ్చింది చూడండి, ఇదిగో దీనికి ఉంది. ఇక్కడ కూడా వీటిని మళ్ళీ కాయల కోసం వదిలేసాను. ఇక ఈ కుండీలో కొత్తిమీర ఉంది, ఇది బెండ మొక్క, గోంగూర మొక్కలు 2 ఉన్నాయి. ఇంకా ఇదేమో చుక్కకూర, గోంగూర. ఇదైతే చిలక ముక్కు పువ్వులు అంటారు కదా, అది మొక్క విత్తనాల నుంచి వచ్చింది అనమాట. ఇది ఎర్రగల్జేరు, అదే వచ్చింది. ఇంకా ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది చూడండి స్ప్రౌటింగ్, ఇది చేమదుంపల్ది. ఇందులో ఉంటే తీసి ఇందులో పెట్టాను. ఇందులోని అల్లము ఇందులో పెట్టానని చెప్పాను కదా, అప్పుడు పెట్టాను. ఇప్పటికి పైకి కనిపిస్తుంది స్ప్రౌటింగ్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది భృంగరాజ్ మొక్క. తలకి వెంట్రుకలు నల్లగా ఉండాలని నూనెలో మరిగించి కానీ, అలాగే పచ్చి ఆకునే పేస్ట్గా చేసి కానీ పూసుకుంటూ ఉంటారు. భృంగరాజ్ మొక్క నా గార్డెన్లో వచ్చింది. పువ్వులు కూడా వచ్చాయి చూడండి చిన్నగా ఎలా ఉన్నాయో, ఇది వైట్గా. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలోనూ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదైనా మిస్టేక్స్ అనిపించినా కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.